హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 50 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ డే 11. ఈరోజు టాపిక్ వచ్చేసి అట్ ద టెలిఫోన్ బూత్. ఫస్ట్ వన్ చూద్దాము. టెలిఫోన్ బూత్ ఎక్కడుందో దయచేసి చెప్తారా? కుడ్ యూ ప్లీజ్. మనం ఏదైనా అడ్రస్ అడిగేటప్పుడు మర్యాదపూర్వకంగా ఒకరిని ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు మనం కుడ్ యూ ప్లీజ్ని యూజ్ చేయాలి. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద టెలిఫోన్ బూత్ ఈజ్. నేరుగా వెళ్ళండి, కుడి పక్కన ఉన్న మొదటి సందులోకి తిరగండి, టెలిఫోన్ బూత్ కనిపిస్తుంది. గో స్ట్రైట్ ప్లీజ్. Then turn to the first right side line. You will find it there. Thanks sir. సార్, మా నాన్నగారికి ఫోన్ చెయ్యాలి. మనం ఎవరికైనా కొంచెం ఫోన్ చేసుకోవాలి, ఫోన్ ఇస్తారా అనేటప్పుడు సార్ ఐ హ్యావ్ టు ఫోన్ టు మై ఫాదర్ అని ఈ విధంగా అడగాలి. లేదా షల్ ఐ మేక్ ఎ కాల్ టు మై ఫాదర్ కూడా అనొచ్చు. నెక్స్ట్ సంతోషం, విత్ ప్లెజర్. దయచేసి మా నాన్నగారికి కనెక్షన్ ఇస్తారా? కుడ్ యూ ప్లీజ్ పుట్ మీ టు మై ఫాదర్. మీ నాన్నగారి ఫోన్ నెంబర్ ఎంత? యువర్ ఫాదర్స్ ఫోన్ నెంబర్ ప్లీజ్. 24153447. హలో, నేను నాన్న మాట్లాడుతున్నాను. హలో ఫాదర్, ఐఎమ్ స్పీకింగ్. నెక్స్ట్ 10th వన్ ఈజ్ అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయమని చెప్పండి. వుడ్ యూ ప్లీజ్ టెల్ బ్రదర్ టు స్పీక్ టు మీ ఆన్ ద ఫోన్ యాజ్ సూన్ యాజ్ హీ కమ్స్ హోమ్. మనం మర్యాదపూర్వకంగా చెప్పేటప్పుడు వుడ్ యూ ప్లీజ్ని యూజ్ చేయాలి. యాజ్ సూన్ యాజ్ అంటే వీలైన త్వరగా అని అర్థం. నేను మాట్లాడడం పూర్తి కాలేదు. ఐ హ్యావ్ నాట్ యట్ కంప్లీటెడ్ స్పీకింగ్. యట్ అంటే ఇంకా. మరి కొంతసేపు పొడిగించండి. కైండ్లీ ఎక్స్టెండ్ ఫర్ సమ్ మోర్ టైం. ఇంకొంచెం సేపు అంటే సమ్ మోర్ టైం. ఎక్స్టెండ్ అంటే పొడిగించడం. నాకు టైం లేదు, అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి. ఐ డోంట్ హ్యావ్ టైం. టైం లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ టైం. ఐ హ్యావ్ టు గో టు ద టౌన్ అర్జెంట్లీ. నేను మళ్ళీ టెలిఫోన్ చేయలేకపోవచ్చు. ఐ మే నాట్ బీ ఏబుల్ టు రింగ్ అప్ అగైన్. అంటే మళ్ళీ చేయలేకపోవచ్చు అంటే ఐ మే నాట్ బీ ఏబుల్. ఏబుల్ అంటే చేయలేకపోవడం. టు రింగ్ అప్ అగైన్, మళ్ళీ. అగైన్ అంటే మళ్ళీ. రింగ్ అవుతుంది కానీ ఎవరు ఫోన్ ఎత్తడం లేదు. ఫోన్ ఈజ్ రింగింగ్ బట్ నో బడీ ఈజ్ లిఫ్టింగ్ ఇట్. నో బడీ అంటే ఎవరు లేదు అని. సరే, రిసీవర్ పెట్టేయండి. ఓకే, పుట్ ద రిసీవర్ డౌన్. నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. ఐ విల్ రింగ్ అప్ టు యూ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. ఇంటికి వెళ్ళాక అంటే ఐ విల్ రింగ్ అప్ టు యూ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ అని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. చాలాసార్లు ఫోన్లో మీతో మాట్లాడాలనుకున్నాను, నంబర్ కలవలేదు. ఐ ట్రై టు స్పీక్ టు యూ ఆన్ ఫోన్ మెనీ టైమ్స్ బట్ ఐ కుడంట్. నా నంబర్ మీ దగ్గర ఉందా? మనం ఇతరులతో నా నంబర్ మీతో ఉందా అని అడుగుతుంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే డూ యూ హ్యావ్ మై నంబర్ అని ఈ విధంగా చెప్పాలి. మీకు సెల్ ఉందా? ల్యాండ్ ఫోనా? డూ యూ హ్యావ్ సెల్ ఆర్ ల్యాండ్ ఫోన్? నువ్వు నాకు ఫోన్ చేస్తానన్నావు కానీ చేయలేదు. యూ సెడ్ దట్ యూ వుడ్ రింగ్ అప్ టు మీ బట్ యూ డిడెంట్. కానీ చేయలేదు అనడాన్ని ఇంగ్లీష్లో బట్ యూ డిడెంట్ అని ఈ విధంగా చెప్తాం. నేను అతనితో మాట్లాడుతూ ఉంటే ఫోన్ కట్ అయింది. వైల్ ఐ వాజ్ టాకింగ్ టు హిమ్ ఆన్ ఫోన్ ఇట్ వాజ్ కట్ ఆఫ్. వైల్ అంటే మాట్లాడేటప్పుడు అని. వైల్ ఐ వాజ్ టాకింగ్, నేను మాట్లాడేటప్పుడు. దయచేసి మళ్ళీ ఫోన్ చేస్తారా? కైండ్లీ రింగ్ అప్ టు మీ అగైన్. కైండ్లీ అంటే దయచేసి. నా ఫోన్ పని చేయడం లేదు, వచ్చి బాగు చేస్తారా? మై ఫోన్ ఈజ్ డెడ్. పని చేయడం లేదంటే మై ఫోన్ ఈజ్ డెడ్. కైండ్లీ అంటే దయచేసి కమ్ ఓవర్ హియర్ అండ్ రిపేర్. కేశవ్ ఉన్నాడా? హలో లేదా? అయితే మెసేజ్ ఇవ్వండి. కేశవ్ దేర్. కేశవ్ ఉన్నాడా అంటే కేశవ్ దేర్. హలో. ఇఫ్ నాట్, లేదా అంటే ఇఫ్ నాట్ ప్లీజ్ గివ్ దిస్ మెసేజ్. కొన్నాళ్ళ నుండి నా టెలిఫోన్ పనిచేయడం లేదు, ఫిర్యాదు చేశాను. మై ఫోన్ ఈజ్ డెడ్ ఫర్ సమ్ టైమ్. ఐ హ్యావ్ కంప్లైంట్ ఆల్సో. ఎవరు బాగు చేయడానికి రాలేదు. నో బడీ కేమ్ టు రిపేర్ ఇట్. నో బడీ అంటే ఎవరు లేదు అని. ఫోన్ ఉంటే ప్రయోజనం ఏమిటి? వాట్ ఆన్ ఎర్త్ ఈజ్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫోన్. లేదా ఇంకో విధంగా ఎలా చెప్పాలి అంటే వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫోన్ అని ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఫోన్ వాడకందారుల గురించి మీరు పట్టించుకోవడం లేదు. యు ఆర్ నాట్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద కస్టమర్స్. బాదర్డ్ అంటే పట్టించుకోకపోవడం. వినియోగదారులకి బిల్లు పంపడం ఎంత ముఖ్యమో సర్వీసు చేయడం కూడా అంతే ముఖ్యం. సర్వీసింగ్ హ్యాస్ ఇంపార్టెంట్ హ్యాస్ సెండింగ్ బిల్స్ టు కస్టమర్స్. ఇప్పుడు చాలా రకాల ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. మెనీ టైప్స్ ఆఫ్ ఫోన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ టుడే. రంగుల సెల్ ఫోన్లు, ఫోటోలు తీసేవి కూడా వచ్చాయి. సెల్ ఫోన్స్ విత్ కలర్స్ అండ్ కెమెరాస్ ఆర్ ఆల్సో అవైలబుల్. అంటే అవైలబుల్ అంటే అందుబాటులో ఉండడం. కానీ ఆ ఫోన్లు చాలా ఎక్కువ ఖరీదు. బట్ దోస్ ఆర్ కాస్ట్లీ. దోస్ అంటే అవి సామాన్యుడు కొనలేడు. కామన్ మ్యాన్
కాంట్ బై ఇట్. నిన్న నువ్వు నాకు ఫోన్ చేసావా? డిడ్ యూ రింగ్ అప్ టు మీ ఎస్టర్డే? నిన్న ఫోన్ చేసావా అంటే డిడ్ యూ రింగ్ అప్ టు మీ ఎస్టర్డే? నిన్న చేయలేదు, మొన్న చేశాను. ఐ డిడెంట్ బట్ ఐ ర్యాంగ్ అప్ టు యూ ద డే బిఫోర్. మొన్న అంటే డే బిఫోర్ అని. నేను చేయలేదు అనడాన్ని ఇంగ్లీష్లో ఐ డిడెంట్ అని, బట్ అంటే కానీ అని. మొన్న కార్డ్ అయిపోయింది, మళ్ళీ ఛార్జ్ చేయించాను. దెర్ వాజ్ నో ఛార్జ్ ద డే బిఫోర్. మొన్న అని మనం డే బిఫోర్ అంటాం. ఐ హ్యావ్ రీఛార్జ్డ్ ఇట్. సరే, నేను రేపు కలుస్తాను. ఓకే, ఐ విల్ మీట్ యూ టుమారో. ఇవ్వండి ఈరోజు టెలిఫోన్ బూత్కి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్, ఇంపార్టెంట్ సెంటెన్సెస్. ఈ ప్రతి టాపిక్స్ని మీరు మిస్ కాకుండా ప్రతి టాపిక్ని నేర్చుకోండి, మీకు కన్ఫర్మ్గా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.